ఇసు పేరు ఏం పేరు బక్రా టూ మరి బక్రావన్నా ఎన్ని బక్రాలు ఉన్నాయి నీ దగ్గర ఎన్ని బక్రా నువ్వు అట్లా ఎన్ని గొర్రెలు ఎన్ని ఇప్పుడు నీ బర్త్డే 2 మంత్స్ అది ఇప్పుడే పెట్టినది ఇప్పుడే కొట్టడమేనా కొట్టడం కాకపోతే ఇంకేం చేస్తారా అరే ఆగ్రా రే Tag your thoughts. ఇవాళ మనతో ప్రియాంక ఉంది. ప్రియాంకనే కదా మీ పేరు? ఓకే. తన పెయిన్ ఏందని మనతో చెప్తుంది. అసలు ఏంటి ప్రాబ్లం ఏందమ్మా? ఏం లేదన్నా, నేను ఒక ఆయనని లవ్ చేస్తున్నాను, తను కూడా నన్ను చేస్తున్నారు, ఇద్దరం సిన్సియర్గా చేసుకుంటున్నామన్నా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీకి ఒప్పించి చేసుకుందామని నేను అంటున్నాను అన్న తనకి. కాకపోతే తను ఏంటంటే మా ఫ్యామిలీలో ఒప్పుకోరు, మీ ఫ్యామిలీలో కూడా చాలా కష్టం, అవసరమా ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళకి ఒప్పియడం, అంతా ఏం అవసరం లేదు, మనం వెళ్ళిపోదాం అనే దానిలో ఆయన ఉన్నాడన్న. కాకపోతే నాకు అలా ఇష్టం లేదు, ఫ్యామిలీతోనే చేసుకోవాలి, ఫ్యామిలీకి ఒప్పించి చేసుకోవాలి అనేది నా డ్రీమ్ అన్న. కానీ తను నన్ను అర్థం చేసుకోవడం లేదు, అదే నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. తనకి ఎలా అయినా ఒప్పియాలని అనుకుంటున్నాను అన్న నేను. అదే అంటే మీతో నా ప్రాబ్లమ్ని షేర్ చేసుకుందామని వచ్చాను. మీరే ఎలా అయినా దాన్ని ఒప్పియాలన్నా కొంచెం చెప్పండి. కాదమ్మా, ఇప్పుడు అంటే నువ్వు ఎప్పుడైనా చెప్పినావు ఇట్లా మనం ఇట్లా చేసుకుందామని చెప్పేసి ట్రై చేసినావు నువ్వు అంత కనీసం? చెప్పినానన్నా, నేను ఎన్నిసార్లు తనకు చెప్పాలని ట్రై చేస్తున్నాను, కానీ లేదు నువ్వు ఇలా చేస్తే నేను చచ్చిపోతాను అలాంటి వాటిలోకి వెళ్తున్నాడు. మళ్ళా చాలాసార్లు నన్ను బెదిరియడానికి, ఇలా లేదు నేను బతకను, నువ్వే కావాలి, లేదంటే లేదు, ఫ్యామిలీకి ఒప్పిద్దామంటే అది కాని పని, చూడు నువ్వైతే ఇలా నాతో వస్తానంటే రా, లేకపోతే నేను చనిపోతాను అని అలా బెదిరియడానికి వెళ్తున్నాడు. ఓకే వ్యూవర్స్, ఇది పరిస్థితి. మనం కూడా అతను పిలుద్దాము. పిలిచాక ఏం చెప్తామంటే మా మామయ్య అని చెప్పు, నేను మామయ్య నేను లవ్ స్టోరీ మొత్తం తెలుసు, నేను ఇంట్లో కన్విన్స్ చేస్తాడు అని చెప్పేసి చెప్పు, నేను అడుగుతాను. ఓకే వ్యూవర్స్, అతను వచ్చినాక కౌన్సిలింగ్ ఇద్దాం, మ్యాక్సిమం చూద్దాం ఎట్లయితుందని. లెట్స్ వాచ్. మరి ఏది పరిస్థితి, ఏం ప్రాబ్లం ఏంటి? పరిస్థితి అంతా యాక్చువల్గా నాకు 2 years ఆయన లవ్ చేస్తున్నాను. రియల్గా చెప్తున్నా, ఈమె లేకపోతే నేను ఉండలేను అసలు. చాలా లవ్ చేస్తాను. ఈమె అంటుంది డాడీ చెప్తాం, ఈమె అవంతా కాదు, నేను చెప్పిన అప్పటికే సరే లేదు బాబు. నేను యాక్చువల్లీ నువ్వు మంచోడు అనే ఉద్దేశంతో తను చెప్పి నీ గురించి, మా కోడలు ఏమి ఎవరో కాదు. అయితే మా ఇంట్లో కూడా చెప్పలేదు, ఇంకా మా అక్కకు కూడా మా బావ కూడా ఎవరికి చెప్పలేదు. ఓకే, నువ్వు అర్థం చేసుకో. నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకో. ఒక 2 minutes ఆగు. సిన్సియర్గా చేస్తారు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నా, మా పేరెంట్స్ కూడా వీళ్ళ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు సిన్సియర్గా చేస్తున్నావు కాబట్టి నీకు ఏ డోకా ఉండదు. సిన్సియర్గా చేసిన పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యేది కదా, ఎందుకంత భయపడుతున్నావు? అట్లా నేను కూడా అదే చెప్తున్నాను అన్న, సిన్సియర్గా చేస్తున్నాం అన్నప్పుడు పేరెంట్స్ ఎందుకు ఒప్పుకోరు అని చెప్తే అది అర్థం చేసుకోవడం లేదు. పేరెంట్స్ ఒప్పుకోరు, నేను చెప్పిన మాట నేను చెప్తా మా అక్కకు మా బావకు, నేను చెప్తా బాబు నీ పేరెంట్స్ కూడా నేను నీ పేరెంట్స్ కూడా నేను ఒప్పిస్తాను. నువ్వు సిన్సియర్ లవ్ చేస్తున్నావు, సిన్సియర్ చేస్తున్నా. మరి చేసినప్పుడు ఇంకా మరి 3 years నుంచి చేస్తున్నప్పుడు ప్రాబ్లం ఏంది నీకు? ఇంకా అసలు నేను చెప్పేది ఏంటవా, ఫస్ట్ మేము చెప్పినప్పుడు నాకు బీపీ ఇట్లా పెరుగుతుంది, ఈ టైంలో లవ్ ఏంది తొక్కేంది అంతేంది, అసలు మీరు లవ్ చేసుకుని ఏజ్ అయింది, ఏమైనా జాబ్లో సెటిల్ అయిపోయావు, నువ్వు లేపుకొని పోతావు, కరెక్ట్ లేపుకొని పోతావు, లేపుకొని పోయి ఆడ ఏం పెట్టి పోసేస్తావు? మా పరువు ఏం కావాలి? మా పరువు ఏం కావాలి? ఏదో చేస్తాను సార్. ఏం చేసినా సరే నేను నీ స్టడీస్ కంప్లీట్ కాలేదు, ఇంకా నువ్వు ఇంకేం చేస్తావు చెప్పు? అదే నాకు నిజం చెప్తున్నాను, ప్రామిస్, నాకు ఈమె లేకపోతే ఉండలేను, ఒకటే మాట. అవును ఉండలేవు, కరెక్టే, ఒకటే మాట చెప్తున్నా, నా వల్ల కాదు. నాకు ఇట్లా బీపీ లేస్తుంది బాబు, నువ్వు అట్లా మాట్లాడకు, కొద్దిసేపు ఆగు, ప్రశాంతంగా మాట్లాడుకొని వచ్చాను, మాట్లాడదాం. లేదు కొడదామంటే కొడతాను, మాట్లాడదాం. లేదు కొడదామంటే కొడతాను. లేదు ఓకే చెప్పండి, ఇంత చెప్పండి. నేను ఏమంటున్నా వాళ్ళ ఇంట్లో అడుగు, వాళ్ళ ఇంట్లో మీ ఇంట్లో ఒప్పించే ధైర్యం నీకుందా? ఉంది. మా ధైర్యం ఉన్నప్పుడు ఇంకా మీ ఇంట్లో ఒప్పించేసి, మా ఇంట్లో ఎందుకు చెప్పలేకపోతున్నావు? మా ఇంట్లో వీళ్ళ ఇంట్లో ఒప్పుకోరు కదా, నేను ఉన్నా కదా, నేను ఒప్పిస్తా అంటున్నా. మా మామ ఒప్పిస్తాడని చెప్తున్నాను కదా నేను కూడా. నీకేం పేరు? నా పేరు రాహుల్. నీకేం పేరు? నా పేరు రాహుల్. నీకు పేరు అడుగుతా, నీకు పెయిన్ ఏంటంటే నీ ప్రాబ్లం ఏంటంటే? అంతా ఏం లేదు యాక్చువల్లీ, వాళ్ళ డాడీ ఒప్పుకోకపోతే నేను ఏం చేయాలి? అప్పుడు నేను చనిపోతాను, నాకు నిజంగా నాకు అసలు నేను ఉండలేను ఈమె లేకపోతే. జీవితంలో ఒకటి చెప్పేది, నువ్వు జీవితంలో ప్రేమ ఒక్కటే జీవితం కాదు, అర్థమవుతుందా? జిందగీలో అమ్మాయిలు కోల్పోయిన వాళ్ళు ఎంత మంచి హ్యాపీగా ఉన్నట్లు లేదా?
నా 3 లవ్లు ఫెయిల్, మరి నేను హ్యాపీగా ఉండలేదా? నా జాబ్ నేను చేసుకుంటూ నా సక్సెస్ నేను సాధిస్తున్నా. మీ లవ్ ఎట్లా ఉంది నాకు నేనైతే నాకు కావాలి అంతే. మీరు ఎట్లా నీకేమంటున్నా తమ్ముడు? తమ్ముడు ఏమైతే నాకు తెలియదు, సరే వద్దులేవని రిలేషన్షిప్ పక్క పెట్టు. ఇప్పుడు నేను ఏమంటున్నాండి మీకు చెప్తే అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అక్క బావలు వీళ్ళ మదర్ ఫాదరు చాలా డేంజర్ ఉంటారు, పరిస్థితి వేరే అవుతుంది. అందుకే నేను ఏమంటున్నా ఇట్లా లేచిపోయినట్టు ఈసిపోయినా తెలిస్తే ఇన్ఫ్లుయెన్స్తో నేను తీసుకొచ్చి మస్తు ఇదైపోతుంది. నేను కూడా ఊకోను. ఇంకొకటి నీకు మర్యాద ఎందుకు చెప్తున్నానంటే అంత మర్యాద చెప్తున్నాను నేను, అప్పుడు నేను కూడా ఊకోను. 7 కారం పెట్టాలా, నవరంధ్రాల కారం పెట్టి సీసం బసేసాను. లేచిపోవడని మాట వస్తే కాన్సెప్ట్లో లేచిపోవడానికి మాట వస్తేనే నాకు నచ్చదు. లేచిపోవాల్సిన అవసరం మీకేముంది? అయినా ఒప్పించుకోలేక ఒప్పించుకోవాలంటరా? ఒప్పిస్తున్నా నేను చెప్పిన ఏమొప్పినా ఎవరు చెప్పినా ఈమెకి ఎప్పుడు కాదు రావులే. నేను చెప్పిన ఎట్లా మళ్ళీ మీరు మీతో గొడవ అవుతారా నాతో? ఎందుకు వచ్చి జస్ట్ మాట్లాడదామని వచ్చినా నేను అంతే. మరి మాట్లాడదామన్నా మంచిగా మాట్లాడి అర్థమైట్లా? నాకు ఇష్టం, నేను అమ్మాయితో నేను ఇష్టం కాబట్టి నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు అనే ఉద్దేశం ఉంది కాబట్టి మా ఈయన చెప్పింది కాబట్టి నేను ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నా. నేను ఎవరితో ఇంత ప్రశాంతంగా ఫస్ట్ టైం మాట్లాడు, అర్థమవుతుందా? నువ్వు తీసుకోవద్దని అంటున్నావు. ఈమె చదువుకుంటే ఆమె తీసుకుపోయి ఇప్పుడు ఇంకా ఆమె స్టడీలో కంప్లీట్ కాలేదు, ఆమె తీసుకొని నీకే జాబ్ సక్కలేదు, నీ స్టడీ కంప్లీట్ కాలేదు, ఈమె స్టడీ ఏం చేస్తావు? మీకు పోగానే పెళ్లి చేసుకుని గుళ్ళను పళ్ళను ఇంత కట్టేసుకుని పెళ్లి చేసుకొని ఇక అదే పని మీద పడతారు. అదే పని మీద పడినాక మీకు చదువు మీద చేసేది ఉంటుంది. చదువుకుంటప్పుడు ఖాళీ చదువుకోండి, అర్థమవుతుందా? గాడిద లేక మాట్లాడకు. నాకు బీపీ లేస్తుంది. మరి చదువుకుంటప్పుడు చదువుకోవాలరా బాబు. చదువు అయిపోయినాక నువ్వు ఏదైనా ఉంటే ఎప్పుడు నీకు జాబ్ వచ్చాక నువ్వు వెల్ సెటిల్ అయినాక రా. నీకు ఈమె పెళ్లి చేస్తామని మేము అంటున్నామా? ఈమె పెళ్లి చేస్తామని మేము అయిపోయిందా? వేరే సంబంధాలు చూస్తున్నామా? మరి నువ్వెందుకు తీసుకెళ్తున్నావు? నీకు అంత అవసరం ఏముంది? ఏం సంబంధం రాదు, వచ్చినప్పుడు నువ్వు అడుగు. వచ్చినప్పుడు ఎట్లా అడుగుతా సార్? ఇంకా ఏం అడుగుతావు? అప్పటిదాకా ఇంకోళ్ళు కావాలి నీకు? కావాలి. మరి ఈ అమ్మాయి కావాలని బాగాలే. అప్పటిదాకా ఏం చేయి, మంచి జాబ్ తెచ్చుకొని సెటిల్గా, అర్థమవుతుందా? ఈ పిల్ల చేసేది చేయకు. ఫస్ట్ సెట్ అయినప్పుడు సెట్ అయ్యి నాకు చూపెట్టు. నా కోడలు చెప్పినంత ధైర్యంగా నువ్వు ఇంట్లో ఎందుకు చెప్పలేకపోతున్నావురా? నా కోడలు నాకు చెప్పినంత ధైర్యంగా నువ్వు ఇంట్లో ఎందుకు చెప్పలేకపోతున్నావు? మరి మీ ఇంట్లో వేరే అన్నప్పుడు నువ్వు అట్లే ఉండాలి. అట్లా ధైర్యం లేనప్పుడు నువ్వు ప్రేమించద్దు. నాకు జాబ్ ఆల్రెడీ 1 year జాబ్ కూడా వచ్చేసి 1 year చేసుకో. మేము 1 year దాకా 2 years 5 years ఆమెను కాగనని ఆమెకు దారం కట్టుకుని కూర్చున్నది. మరి ఇంట్లో మ్యాచ్ ఫిక్స్ అన్నా నీకు చంపంపికం కొడతా. మరి అట్లా కాదు, చెప్పుతాం కొడతా అంటున్నా నేను. గాడిద మాటలు మాట్లాడి నువ్వు అన్నావమ్మా? ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చును? పుండాకూర మాటలు మాట్లాడకంటున్నా. ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. పుండాకూర మాటలు మాట్లాడకు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? కూర్చొని ఏం చేస్తావు అంటున్నా? సరే ఏం చేయాలి? పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేస్తాను ఇంత మర్యాద చెప్తాను. నువ్వు గడి దగ్గర నుంచి పిచ్చినా? నీ బీటెక్ లైన్ ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నారా? 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. 8 ఉన్నాయి నాకు తెలుసు. నీ రిపోర్ట్ మొత్తం నాకు తెలుసు. 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. 8 ఉన్నాయి నాకు తెలుసు. నీ రిపోర్ట్ మొత్తం నాకు తెలుసు. ఏం తెలుసు సార్ మీ రిపోర్ట్? ఎట్లా తెలుసు మీకు రిపోర్ట్? నాకు పిచ్చి మాట మాట్లాడక. 8 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. చూపెట్టాలి నీకు? ఫోన్ కదా. ఫోన్ ఎందుకు సార్? ఫోన్ ఇక్కడ ఎందుకు బాగుపడుతున్నావు? ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఇస్తా సిన్సియర్ లావే కదా. సిన్సియర్ లాగా మరి ఇంకేం ప్రాబ్లం చెప్పు. సిన్సియర్ ఇస్తా. లాక్ది బాబు, లాక్ది తీస్తా. అరే నీ లవ్ ఫోటోసే నేను చూడడానికి లాక్ది అంటున్నా. ఇక్కడ ఒకసారి మెసేజ్ ఫైల్కి ఎందుకు సార్? మెసేజ్ కానీ ఇవి ఫొటోస్ కొనేలు. మెసేజ్ ఫైల్కి ఎందుకు సార్? మెసేజ్ కానీ ఇవి ఫొటోస్ కొనేలు ఎందుకు? అరే నాకు మా దాంతో చాటింగ్ తప్ప నాకు ఎవరు చాటింగ్ లేదు. ఆమె ఈమెతో తప్ప ఇంకెవరు లేదు. ఒక్క నిమిషం అదే మాట మీద నువ్వు మొగోని అయితే అదే మాట మీద ఈమెతోనే ఉంటాను. ఎవరితో ఉండవు. ఇగో కల్పన ఎవరు కల్పన? నా ఫ్రెండ్. ఎవరు కల్పన? నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండే కదా. సరే చాట్ చూడాలా మరి? చూడమా ఇడు చూడు. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? ఫ్రెండ్ అన్న ఫ్రెండ్తో బేబీ అంటావా? బేబీ పక్క పెట్టు. సరే బేబీ అని ఇన్సర్ట్. when you meet night tomorrow 12 o'clock. when you meet night tomorrow 12 o'clock. 12 o'clock మీట్ అయితే ఫ్రెండ్. అవునరా బాబు. నీకు నాకు నీ గురించి స్టోరీ తెలిసాక నేను రంగంలోకి దిగినా. నీకు 12 గంటలకు పోయి ఆడవాళ్ళం కలిసి నీ ఫ్రెండ్ కలవాల్సిన అవసరం. 12 గంటలకు పోయి ఆడవాళ్ళం కలిసి నీ ఫ్రెండ్ కలవాల్సిన అవసరం. బర్త్డే అని నేను చెప్పిన అంతే. ఎవరి బర్త్డే? నీ బర్త్డేనా? నీ బర్త్డేనా? నీ బర్త్డేకి ఈమె చెప్తావు, ఆమె చెప్తావు? ఈమె కూడా చెప్తా. ఇప్పుడు నాతో చాట్ చెప్పి నీ చాట్ అసలు నీ బర్త్డే అసలు నాకు మెసేజ్ చేసినావా?
అరే ఇంకా లేదురా రేపు ఉంది టైం ఇంకా ఇవి జస్ట్ అది పెట్టిన ఫ్రెండ్ అన్న ఫ్రెండ్ పెట్టిన వేరే లవర్ బేవకూఫ్ మాటలు మాట్లాడకు ఏ గాడిది చెప్పాను నాకు అన్ని తెలుసు నీ గురించి ఫోన్ నాటకాలు చేస్తాను ఆమె కనువిప్పు కలపాలని చెప్తాను నేను సార్ ఫోన్ ఏం ఫోన్ ఇచ్చా ఫోన్ తీసుకోవాలి నేను పిఎస్ అప్ప చెప్తా అన్ని చెప్తాను నేను అప్పుడే నీకు ఇస్తాను ఏం ఫోన్ ఇచ్చా ఫోన్ తీసుకోవాలి నేను పిఎస్ అప్ప చెప్తా అన్ని చెప్తాను నేను అప్పుడే నీకు ఇస్తాను అయినా నీ బర్త్డేకి ఇంకా 2 months ఉంది ఇప్పుడు నీ బర్త్డే 2 months అది ఎప్పుడో పెట్టినది ఇప్పుడు నీ బర్త్డే 2 months అది ఎప్పుడో పెట్టినది ఇప్పుడు కొట్టడమేందన్న కొట్టడం కాకపోతే ఇంకేం చేస్తాను ఒక్క నిమిషం నా మాట ఏం చెప్తా ఇంకా నా మాటని చెప్తా ఏం చెప్తావు అంటరా ఏం చెప్తావు ఒక్క నిమిషం నా మాటని ఏం చెప్తావు నా మాటని చెప్తా ఏం చెప్తావు ఏం లేదు ఒక్క నిమిషం నేను ఆమెతో మాట్లాడతా ఏం మాట్లాడు రాను ఒకసారి మాట్లాడు నా ముంగడ మాట్లాడు అది నువ్వు నిజం చెప్పు నాకు హార్ట్లీ లవ్ చేస్తున్నా లేదా జస్ట్ నేను చేస్తున్నాను అదేగా చెప్తున్నా ఏంది ఎవరు నేను చేస్తున్నాను నువ్వు చేస్తున్నావు లేదా తెలుసుకోవాలని ఉంది నాకు నువ్వు చేస్తున్నావు లేదా తెలుసుకోవాలని ఉంది ఎవరు నాకు ఎందుకు కొడుతున్నారు ఏంది అసలు నాకు ఫస్ట్ నువ్వు చేస్తున్నావు లేదా తెలుసుకోవాలని ఉంది ఈ అమ్మాయికి మరి ఇదేంటి ఇన్ని రోజులు ఏ ఆగు పిచ్చిదా గాడి గుంజి కొడతా ఈ అమ్మాయికి చూడు ఈ అమ్మాయి కూడా సేమ్ నీకే పెట్టినాడు ఇటు మనం లేచి వాయిస్ మీసేది కాదు ఇది చూడు నేను అది ఏం పెట్టినా జంప్ అంటే జంప్ ఏంది జంప్ నేను ఈమె పెట్టినా ఎవరు పెట్టినా నేను ఈమె నంబర్ ఆమె నంబర్ ఒక్క నిమిషం ఫోన్ జంప్ అని ఏడు పెట్టినా నేను ఒక్క నిమిషం ఇప్పుడే తెలిసిపోతుంది ఎందుకు ఆమె కాల్ చేయి ఈ నంబర్ ఎట్టి కాల్ చేయాలా కాల్ చేయండి బాపా మీరు ఎట్లా చెప్తారు కాల్ చేయాలా బాపా మీరు ఎట్లా చెప్తారు కాల్ చేయాలా వద్దు వద్దు ఈ నంబర్ నీదేనా నాది కాదు అది ఇది పేరు ఏం పేరు బక్రా టూవా మరి బక్రావన్నా ఆమె ఎన్ని బక్రాలు ఉన్నారా నీ దగ్గర బక్రాని కాదు ఎన్ని బక్రా నువ్వు అట్లా ఎన్ని గొర్రెలు అట్లా ఎన్ని గొర్రెలు ఉన్నారా నీ దగ్గర బక్రాని కాదు ఎన్ని గొర్రెలు ఉన్నారా నీ దగ్గర నువ్వు అంత గొర్రె కానీ వరం అంటే ఇట్లా గొర్రెలా నీకు నేను ఒకటే చెప్తాను నేను ఆమె కావాలి నేను ఇంట్లో ఒప్పిస్తాను మరి బక్రాలు ఎందుకు రాసావు నేను బక్రాని రాయలే బక్రాని రాయలే నువ్వు ఇప్పటి బక్రాని రాయలే బక్రాని రాయలే నేను ప్రామిస్ చెప్తున్నా బక్రాని రాయలే మరి ఇదేంది మరి అట్లా కాదు అది ఏంది బక్రానా కాదా ఫ్రెండ్లీగా అడిగినా ఫ్రెండ్లీ కాదురా బాబు కొడుతున్నా ఎందుకు నాకు మరి కొట్టకపోతే చంపేస్తానే వద్దు చంపేస్తా అంటున్నా ఏమొద్దు నీకు కొడుతున్నా ఎందుకు కొట్టకపోతే ఏం చేస్తారు నేను ఫ్రెండ్లీగా మాట్లాడడానికి వచ్చినా అయినా వద్దన్న అవసరమే లేదు ఇంకా చాలు మీకు బుద్ధి ఉండాలమ్మా నీకు బుద్ధి ఉండాలి నీకు గాలి తెలియదు కదన్న ఇవన్నీ ఇంట్లో కాదని చెప్పేసి లేచిపోదామంటే రెడీ అవుతావు నువ్వు నేను అందుకే నీకు చెప్తున్నా నేను ఇట్లాంటి గాడులంతా ఇట్లా ఉంటారు నీకు అరే నువ్వు ఇట్లా పెడతావని అది అట్లా కాదు చెప్పిన మాట ఏమి ఇచ్చినావు ఎందుకు కొడుతున్నావు కొట్టపోయి భయం అబ్బాయి ఎందుకు కొడతాను ఎందుకు ఒకటి చెప్తాను చూడు నేను ఒకటి చెప్తాను చూడు కొట్టడం కాదు మంచిగా మాట్లాడడానికి వచ్చిన వాళ్ళ మామయ్య మరి మామయ్యనే మీ మామయ్య అట్లా మాట్లాడుతున్నావు నువ్వు చేసే పని ఏంద్రా కొడుతున్నావు కొట్టకపోతే నువ్వు నరికి పడే కొడుక కొట్టకపోతే నువ్వు కొడుతున్నావు ఎందుకు నాకు అక్కడ చూడు కెమెరా పెట్టండి ఇక్కడ కెమెరా పెట్టి పడేసినావు అన్ని రికార్డ్ అవుతున్నాయి నువ్వు ఏమేమి చేస్తున్నావు రికార్డు కాదు నువ్వు మాట్లాడతా నేను అంతే చూడు నువ్వు టాస్క్ ఇచ్చినాక నేను ఎంక్వైరీ చేసిన అర్థమవుతుందా జస్ట్ మాట్లాడుతున్నా వచ్చినా మాట్లాడతా అంతే నువ్వు కెమెరా పెట్టినా కెమెరా పెట్టి పడేసి అన్ని రికార్డ్ అవుతుంది కెమెరా తెలుసుగా ఎందుకు పిలిచిన మామయ్య వచ్చిన నువ్వు కెమెరా ఏంది ఏందన్నా ఇది మామయ్య తీస్తారా తాట తీస్తారా అత్తారింటికి పంపిస్తాను ప్రియాంక ఏంది ప్రియాంక నువ్వు అత్తారింటికి డైరెక్ట్ సినిమా చూపెడతాను ఇలా ఎట్లా అనుకోలే కెమెరా పెట్టుకుని ఏంది నీవు అనుకుంటున్నావు వీడు లేచిపోదాం అనగానే వీడు ఇంత మాయ మాటలు నమ్మేసి మీరు వస్తారు కదా దీని పని ఏం తెలుసా వద్దు దీని పని ఏం తెలుసా కెమెరా వద్దు అవి అంతా వద్దు డిలీట్ చేసావా డిలీట్ చేస్తాను నేను ఏడాది డిలీట్ చేయాలి నవరంధ్రాల సీసం పోసి నరం మోస్తా నవరంధ్రాల సీసం పోసి నరం మోస్తా అంతా కాదు నువ్వు మంచి వాళ్ళ నంబర్ మీరు మంచి ప్రేమ సిన్సియర్ ప్రేమ వాళ్ళ నంబర్ ఈసారి మాయామాహి అని చెప్పి లుఫాడుగా ఉంటారుగా వాళ్ళని నమ్ముతారు ఈసారి మాయామాహి అని చెప్పి లుఫాడుగా ఉంటారుగా వాళ్ళని నమ్ముతారు నమ్మి మోసపోతారు దీని పని ఏం తెలుసా కెమెరా పెట్టి గట్టిగా అరుస్తున్నాయింది ఇంకెందుకు భయపడారా నువ్వేం భయపడాలి నువ్వు చేసే ఎందుకు భయపడదు భయపడకు నువ్వు భయపడకు నువ్వు ఏడ భయపడవు అనే భయపడదు అవసరం లేదు అక్కడ కెమెరా పెట్టినా ఇల్లు నువ్వు మాట్లాడక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగు ఒక 10 నిమిషాలు ఆగు 10 నిమిషాలు అయినాక మాట్లాడతాను ఇదో మొత్తం మాట్లాడతాను 10 minutes అవుతుంది ఇలా పని ఏం తెలుసా ఇదే పని అన్నమాట ఏం పని అన్న ఏం పని చెప్తున్నా బాగుమని చెప్పి మళ్ళీ దౌడమికే మళ్ళీ ఒకటి సరే వీని పని ఏం లేదు కలిసినాకే నాకు ఇలాంటివన్నీ చెప్పురా నేను చెప్తున్నాను ఒక నిమిషం నువ్వు చెప్పినాక నువ్వు టాస్క్ ఇచ్చినాక మా టీంతో ఎంక్వైరీ చేపిస్తే ఈయన పని ఇదేమాట తీసుకోవాలి ఒక 3-4 నెలలు పైసలు తీసుకొస్తారు మీరు బంగారం మీ ఇంట్లో అమ్మ అయ్యమ్మ పెట్టిన కుదబెట్టిన పైసలు తీసుకొస్తారు తీసుకొచ్చి మొబైల్ ఎందుకు ఇస్తా ఎందుకు మరి ఎవిడెన్స్ తో సహా ఏడైపోయినా అట్లా ఏం లేదు ఇదే పని ఉంటుంది 4 నెలలు మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు తర్వాత మిమ్మల్ని ఎడిసా పెడతారు మీరు చిరిగిన ఇస్త్రాకులాగా అవుతారు అర్థమవుతుందా అతి లేక గది లేక శుతి లేక నానా సంకలు నాకాల్సి వస్తా అప్పుడు అతి లేక గది లేక శుతి లేక నానా సంకలు నాకాల్సి వస్తా అప్పుడు తర్వాత ఇక ఇంట్లో రానియరు బయట సమాజం ఎక్కిరిస్తాయని చెప్పి ఏం చేస్తారు మీరు
అక్కడ ఇక్కడ పోతారు, అడ్డమైన పలకాలు పడేస్తారు. ఎందుకైతే అసలు ఇదే పునాది అన్నమాట. ఏది ఉన్నా సరే ఇల్లు మంచిగా ఉన్నప్పుడే దీపం పెట్టుకోవాలి, కరెంట్ ఉన్నప్పుడే దీపం చూసుకోవాలి. అర్థమవుతుందా? మీ అయ్యమ్మలు నీకు పెళ్ళి లేరా? చేస్తారన్న. మరి ఇంకేం ఈ పలకాలు పట్టాల్సిన అవసరం ఏమి నీకు? ఇవే ఉంటాయి అన్నమాట. గతి లేని సంసారం ఎవరు మీరు? ఇవన్నీ నేను ఒక్కటి చెప్తున్నా బిడ్డ, ఒక్కసారి నా మాట ఎవరు మీరు? అసలు మీరు ఎందుకు మా మధ్యన వచ్చారు? ఎవరు మీరు? మాది పెద్ద ఛానల్ ఉంది. ఛానల్ కాదు, ఈ స్టోరీ మొత్తం మీకు ఎవరు చెప్పారు? నాకు అన్ని తెలుసు, నీ స్టోరీ తెలుసు, నీ హోటల్ కాడ పోయి సిగరెట్లు తాగేది తెలుసు. ఎవరు సిగరెట్ తాగాడు? ఎందుకు? అరే తమ్ముడు, నాకు అలవాటు లేదు, నాకు సిగరెట్లు గుట్టుకాలు అలవాటు లేదు. నీకు ఏ అలవాటు లేదు, ఏ అలవాటు లేదు, ఏ అలవాటు పోవాలి తీసుకోవాలి. 4 నెలలు క్యాంప్. మీరు ఒట్టి మాట ఎవరు? అసలు మీకు ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? మీకు అన్ని నీ ఎవిడెన్స్ చెప్తున్నా కదా. ఎందుకు ఎవిడెన్స్? జస్ట్ మీ ఫోన్ చెక్ చేయాలని చెక్ చేసుకో. నాకు చెక్ చేసావు. నా దగ్గర ఏమున్నా గిట్లా నీ అడ్రస్ తప్పచ్చి నీ చెప్పాలా నీ డేటా? నువ్వు పొద్దులే ఏ గర్ల్స్ చెప్పారండి అవన్నీ? నాకు చెప్పాల్సిన అవసరం లేదండి. నీ హాస్టల్ నీ అడ్రస్ నాకు తెలుసు. నేను నీకోసం వచ్చా, ఇలా ఎవరు నాకు తెలీదు. నువ్వు ఒకటే చెప్పు మాట, నీకు లవ్ చేస్తున్నా, మీ ఇంట్లో ఒప్పిస్తాను. సార్ మీ ఇంట్లో ఒప్పింది, వెళ్ళిపోదాం. వెళ్ళిపోవాల్సిన అవసరం దీన్ని ఏడా పైపు అయిపోయింది. నీకు ఒకటి చెప్తాను, నీకే ఏం చేసుకోవాలి? మా ఇంట్లో ఒప్పుకొని నేను మంచిగా పెళ్లి నేనేం చేసుకుంటావా? మా ఇంట్లో వేరే వాళ్ళకి ఎవరికి చేస్తే వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా ఏమన్నా చేసుకున్నాను? అది అప్పుడు 3 years బ్యాక్ 2 years ఫ్రంట్ ఏమైంది? 2 years ఫ్రంట్ ఏమైంది? 2 years ఫ్రంట్ లో ఏమైంది? బ్యాక్ లో అట్లా అయింది, ఫ్రంట్ లో ఏమైంది? ఫ్రెండ్లీగా మాట్లాడినా కూడా ఇట్లా మా ఇద్దరు లవర్, అది వేరే ఫ్రెండ్ తో స్టార్టింగ్ చేసిన, అది కూడా అవును. ఈమెతో చేసేట ఆమెతో చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నా? పెళ్ళాన్ని తల్లిని చెల్లిని ఒక తరంగా చూసుకుంటారా? ఒక తరంగా చూసుకుంటారా? చూసుకోరు. మరి ఇదేంది చాటింగ్? అమ్మని అమ్మ అంటాం, భార్యను భార్య అంటాం, తల్లిని తల్లి అంటాం, చెల్లిని చెల్లి అంటాం. మరి భార్యను లవర్ ఒకటే చేస్తావా తమ్ముడు? ఈ 2-3 years ఏం చెప్పి మధ్యలో 2-3 times పోయినాడు అన్న. క్యాంపులు అంటే ఆ క్యాంపులు ఈ క్యాంపులు కాదు, ఇట్లా నీయాసం క్యాంపులు అన్నమాట. అట్లా ఏం లేదు. అరే నీ నీయాసం క్యాంపులో తీసుకోవాలి, కంపలు పడేసా. నమ్మాల్సిన అవసరం లేదు తమ్ముడు, అన్ని ప్రూఫ్ తో ఉన్నాయి కదా, ఇంకేం నమ్మాలి? ఇంత ప్రూఫ్స్ ఉన్నాక వాళ్ళు ఎంత బకాయిస్తుంది, నేను ఇంకేం నమ్మాలి? ఇంత బకాయిస్తుంది చూడు. బక్రాత్రి ఎవరు లేదా నా ఫ్రెండ్ ఆమె. అమ్మా తల్లి, నేను నీ దగ్గర కూడా వస్తున్నా, ఒక్క నిమిషం, నీ అడ్రస్ చెప్పు. నేను ఎవరినో నీకు తర్వాత వచ్చినాక అమ్మ, నేను ఎవరినో నీకు వచ్చినాక చెప్తా. ఆయన లేదు ఆయన సార్ ఇప్పుడే యూరిన్ పోయిండు, వస్తున్నావు సరేనా? ఓకే. బక్రాత్రి ఇట్లా టోకన్లు పెట్టుకొని మెయింటైన్ చేస్తున్న నీకు అర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది? ఆమె టెన్షన్తో ఫోన్ చేస్తున్నావు, ఆమె టెన్షన్తో అదేంది కనిపిస్తలేదా మాకు? ఏం అవసరం లేదు రాబాయ్, ఏం అవసరం లేదు రాబాయ్. హలో, ఎందుకు సార్ కట్ చేయాలంటే కట్ చేస్తున్నాను. అమ్మ నువ్వు ఒక్క నిమిషం, నీ ఫోన్ చేస్తూ కట్ చేయమంటుండు. అట్లా కాదు మాట నమ్మకు, నువ్వు ఎవరు మాట. అమ్మ నేను ఒక రిపోర్టర్ని, అమ్మ నేను ఒక రిపోర్టర్ని, వచ్చినాక నీకు డీటెయిల్స్ చెప్తా, ఓకేనా? బాగా అర్థమైంది. సరే సరే, నీకు పోదాంపా. మొబైల్ వ్యూవర్స్, నేను ఈ మొబైల్ ఎప్పుడు ఇవ్వాలి అప్పుడే ఇస్తాను. నువ్వు ఎక్కువ హైవర్క్ కావద్దు, చెప్పినట్టు ఇంటేనేమో మంచిగా, లేదనుకో ఇట్లా నకరాలు చేసి ఇంటే కొడుతుంది. నేనేం నకరాలు చేయలేదు. మరి నువ్వు ఇట్లా చెప్పినట్టు ఇంటావా లేకపోతే ఇదే కొడతావా? నీ సిన్సియరిటీ నాకు తెలిసిపోయింది, ఇసొంటోళ్ళకి తెలుస్తుంది సరిపోయి నీ సిన్సియర్ ఎంత అనేది. ఇగో ఇట్లా అమాయకులు చూసినా వాళ్ళు ఏం చేస్తారు, నీ అసలు అమాయకులు ఏంటంటే ఇగో ఇసొంటోళ్ళు బుర్ర కొడతారు. మంచిగా సిన్సియర్గా ప్రేమించేటోడు ఎప్పుడు ఒకటి చెప్తాడు, నవ్వుకుంటే చెప్పేటోడు చెడగొడతాడు, కోపంతో చెప్పినోడు ఎప్పుడు నీ బావు కోసం చెప్తాడు. నేను చేసుకుందాం అనుకున్నాడు, ఆయన అనుకుంటా నేను జాబ్లో సెట్ అయినాక నిన్ను ఇచ్చేస్తా అంటాడు. ఇట్లా బక్రా లేక నేను చచ్చిపోతా బిక్రా అని చెప్పాడు. చచ్చిపోతా అనేటోడు ఎప్పుడు చావాడు, అర్థమవుతుందా? చచ్చిపోయాడు నిజంగా చెప్పాడు, అది గుర్తుపెట్టుకో. నీకే కాదు అందరికీ వ్యూవర్స్ మీకు కూడా చెప్తున్నాం, ఉప్పుకి ఎప్పుడు చెదలు పట్టదు, పురుగు అస్సలు పట్టదు. కానీ చక్కెరకు పురుగు పడని రోజే ఉండదు. ఈసోని చక్కెర కొడుకులు ఏం చేస్తారంటే తీపి తీపి మాటలతోని పురుగు పట్టిస్తారు. గుంజి కొడితే నువ్వు ఏడికెళ్తావు? వెళ్ళిపోయేది ఏం లేదు. ఏం చేయలేడా? నీ గురించి సమాజానికి తెలియాలిగా, నువ్వు ఎంత హితపోతే చేసినావు. నేను మాట్లాడుకుంటాను. ఏమో మాట్లాడతావమ్మా, మాట్లాడు. మరి నేను మాట్లాడాను, నీకేం అవసరం లేదు నాకు. నీకే కాదు, నీ అసంటి వాళ్ళు సమాజంలో ఎంతమంది అవుతారు కాబట్టి ఇసోంటి నా కొడుకులకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నా. వ్యూవర్స్, ఇసోంటి సిన్సియర్గా ప్రేమించేటోడు ఎప్పుడు ఇట్లా బక్రా మాటలు చెప్పాడు. వాడిని లైఫ్ని ఎట్లా చేసుకుందాం, ఏం చేద్దామని ఆలోచన చేస్తారు, కానీ ఇట్లా బక్రా మాటలు బక్వాస్ మాటలు చెప్పాడు. దయచేసి వ్యూవర్స్, మీరు సిన్సియర్ లవ్ని ఎంకరేజ్ చేయండి, ఇసోంటి ఫాల్తు లవ్ని డిస్కస్ చేయండి. వీలైనంత మటుకు మీ పేరెంట్స్కి చెప్పి మీరు లవ్ మ్యారేజ్ చేసుకోండి తప్ప వాళ్ళు భయపడి వీళ్ళకి భయపడి జంపు మాత్రం కాకండి. లవ్ ఎగిరిపోయినాక ఏమైతే తెలుసు, ఒక 4 నెలలు 5 నెలలు సంవత్సరం రోజు నేను కాపాడుకుంటే నువ్వు తెచ్చిన పైసలతో, తర్వాత నేను దాంతో ఎడవాడుతో నీకే తెలియదు. ఆ పరిస్థితి ఉంటే వ్యూవర్స్
ప్లీజ్ వ్యూవర్ వీలైనంత మటుకు ఇట్లాంటి వీడియో మాత్రం షేర్ చేస్తున్నాను, లైక్ చేయండి. ఇంకా అరే ఆగరే అరే వచ్చారా కెమెరా తీసుకోవచ్చు మనం వెళ్ళిపోం పిఎస్కి. ఓ మా నువ్వు కూడా నాకు కరెక్ట్ వచ్చింది నీ పని చేస్తా కొడుకు. ఏ పిఎస్ లేదు ఏం లేదు ఏం లేదు ఏంది పిఎస్ అన్న లాక్కి ఆడిది తొందర వివాస్ వాడిని ఎఫ్ఐఆర్ బుక్ చేసాం, కేసు కూడా బుక్ చేసేసాము. ఇంకా వానికి ఏం చేయాలి మనం మాట్లాడాలి, మనకి కౌన్సిలింగ్ కావాలి, వాడు పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం టీం మెంబర్స్ కూడా పట్టుకొని ఏం చేసిరంటే వన్ పిఎస్ అప్పచెప్పేసారు. వివాస్ వాడిని లీగల్గా ఏం చేయాలో వాళ్ళు చూసుకుంటారు. వివాస్ ఇక ఇట్లాంటి వీడియో కనుక మీకు మేము పడ్డ కష్టం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న లైక్ చేయండి, మా కష్టానికి ఒక ఫలితం ఉంటుంది. వివాస్ వీలైనంత మటుకు వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే ఇట్లాంటి వీడియో షేర్ చేయడం వల్ల అట్లాంటి వాళ్ళు చేసే మోసాలు అమాయకులు అర్థం చేసుకొని కనీసం ఏంటంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు బాగుపరుచుకుంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఏమైతే అంటే అరే ఇట్లా సమాజంలో ఇంత భయంకరంగా ఉందని చెప్పేసి కూడా తెలుస్తుంది. వివాస్ ప్లీజ్ ఈ వీడియోని వీలైనంత మటుకు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.